ఎట్ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మీడియాతో సమావేశం. నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 2019లో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ తక్షణం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వారి వెనుక ఉన్న వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పూర్వ ముత్యాల నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం భారత్ని అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. గత 15-20 రోజుల నుంచి కూడా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పార్లమెంట్ నియోజకవర్గ 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతుంది. తప్పకుండా 7 నియోజకవర్గాల్లో 2019 ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే మా అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిచారు. మళ్ళా ఈ రోజు కూడా ఈ మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా అత్యధిక మెజారిటీతో అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు. ప్రజల ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని పార్టీలు 3 పార్టీలు కలిపి వచ్చి బీజేపీ, జనసేన, టీడీపీ ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారని ఒకసారి ఆలోచించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక శాతం బీసీలు ఉండే ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండే బీసీల జీవితాల్లో బీసీలు, దళితులు, గిరిజనులు వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే కోసం, వాళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. వాళ్ళ మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అది అందరూ కూడా తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో దాని ఫలితాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటి ప్రాంతంలో కేవలం ఎలక్షన్లకు ముందు బీసీలు ఉండే ప్రాంతంలో ఓసీ అభ్యర్థులు నేర్చుకోవచ్చు. అది కూడా వేరే రాష్ట్రము, వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మనపై ఎలక్షన్లో నిలబెట్టి ఆర్థిక దీనితోటి మన అభ్యర్థుల్ని తొక్కేయాలనే కార్యక్రమం, మన బీసీ అభ్యర్థుల్ని అణగదొక్కాలనే దీంతో ఇలా ఆలోచనలు ఇలా ఈ విధంగా ఉన్నాయనేది ప్రజలందరూ కూడా గమనించాలి. బీసీలు బాగోగులు కోరేదేమో, బీసీలు అంటే మాకు బ్యాక్ బోన్ అని చెప్పి వాళ్ళ కోసం అధికారంలోకి వచ్చినాక గత 5 సంవత్సరాల్లో కూడా అత్యధిక శాతం రాజకీయ పదవుల్లో కానీ, సంక్షేమ పథకాల అమల్లో కానీ ఎన్నో కార్యక్రమాల్లో మేలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి మరీ ఆలోచించుకోవాలి. మరీ ముఖ్యంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో మన ప్రాంతంలో మనకు అందుబాటులో ఉండే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని మీ ప్రాంతంలో పెరిగి మీ ఆ ప్రాంతంలో విద్యను అభ్యసించి గ్రామ స్థాయి నుంచి ప్రజాక్షేత్రంలో నేరుగా ఎన్నికల్లో నెక్కుంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని మీకు పార్లమెంట్ అభ్యర్థిగా పంపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా ఆలోచించండి. మీకు 24 గంటలు అందుబాటులో ఉండే నాయకులు కావాలా? కేవలం మీడియా ద్వారా ప్రచారం చేసి ఎలక్షన్లు అయిపోయినాక వెళ్ళిపోయే వాళ్ళు కావాలా? నిరంతరం ఈ సమస్యలపై పోరాడే పార్లమెంట్ సభ్యులు కావాలా? ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ అయిపోయినాకనో మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి నిలబడిపోయే పార్లమెంటు సభ్యులు కావాలని ఆలోచించుకోవాలని చెప్పి ఒకసారి మీకు అందరికీ తెలియజేస్తూ తప్పకుండా అనకాపల్లి ప్రజలు చాలా విఘ్నతతో, తెలివితో ఆలోచన చేసి అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలు ఆలోచన చేసి తప్పకుండా మా అభ్యర్థులను ఆశీర్వదిస్తారని, మరి ముఖ్యంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి భరత్ని. ఎందుకంటే అనకాపల్లి అసెంబ్లీలో కూడా భరత్ యువకుడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ మదరు రాజకీయం, ప్రత్యక్ష రాజకీయాల్లో 2 సంవత్సరాలు ఉన్నారు. ధర్మగా
అటువంటి కుటుంబం నుంచి వచ్చారు. కేవలం యువకులను ఎంకరేజ్ చేస్తే రాబోయే తరాలకి భావి తరాలకి వాళ్ళు మంచి పాలన అందిస్తారనే గొప్ప ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులను ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్న మిగతా ఆరుగురు అభ్యర్థులు కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించాలని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న డాక్టర్ సత్యవతి గారు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పుట్టేటి ప్రసాద్ గారు ఆధారంలో ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సులభతరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మసాల భరత్కి, పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఉద్యమానికి, పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుట్టేటి ప్రసాద్ గారికి ముందుగా ఈరోజు ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి మన రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రతి వారు సంఘంలో తరకాయ ఎత్తుకొని ఎట్లా జీవించాలని ఒక దిశ నిర్దేశించిన రాజ్యాంగం ద్వారా ఇచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించుకుంటూ ప్రజలు కూడా అందరూ కూడా ఈ సందర్భంగా వాటిని కూడా తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్య సంఘటన నిన్న జరిగిన మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై విజయవాడ నగరం 2 బస్సు యాత్రల సందర్భంగా దాడి జరిగి త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. అయినా సరే ఆ దాడి వల్ల ఆయన గాయమై సీరియస్ పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఎందుకంటే 2019లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉంది పాదయాత్ర ద్వారా ప్రజా స్పందనతో ఎంతో దీంతో రాబోయే ఎన్నికల్లో 19 ఎన్నికలకు ముందు మళ్ళా ప్రజల స్పందన బాగుంది, మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నారు రాష్ట్రానికి అని కుట్రపూర్తిగా అప్పుడు కూడా విశాఖ నగరంలో 2 హత్య ప్రయత్నం జరిగింది. మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్లో 1 నెల రోజులు మళ్ళా అది దురుద్దేశంగానో కుట్రపూర్తిగానో మళ్ళా ఆయన ప్రాణాలకి ముప్పు జరిగే విధంగా దాడి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మళ్ళా పునరావృతం కాకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు మార్చడం జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపై తీవ్రంగా స్పందించి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించడమే కాక రాష్ట్ర ప్రజలందరికీ ఈ దాడి వెనుక ఉన్న వారి నిజ స్వరూపాలు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి విన్నపం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని ఇది చేసినా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వాళ్ళ ఆశిస్తున్నారు, ఆ దేవుడు ఆశిస్తున్నారు. తప్పకుండా ఆయన ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి దాడుల నుంచి తప్పకుండా బయటకు వచ్చి మళ్ళా ప్రజలకి మేలైన సేవలు అందించే కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి
మన అనకాపల్లి పార్లమెంట్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆత్మీయంగా పిలువబడినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి శ్రీ ఈ దాడి జరిగిన దానికి ప్రాణాల నుంచి బయటపడ్డారు. అదే దాడి జరిగిన ప్రాంతం, దాడి జరిగిన ఇది చూస్తే ఒక్క హాఫ్ ఇంచి కింద పడుతుంటే ముఖ్యమంత్రి గారి కన్ను ఎంత గాయమయ్యేది, అది కన్నుతో పోయేదా లేకపోతే ప్రాణాలు కూడా ఉంటుండేదా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధలో ఉంటే దాడి జరిగిన గంటల స్క్రిప్ట్ రెడీ చేసుకుని దీన్ని కూడా కృత్రిమంగా తయారు చేసి దాడి చేయించుకున్నారు, ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాడి చేయించుకున్నారని ఒక పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందంటే దీని వెనక ఎవరున్నారు ఈ దాడి అనేది క్లియర్గా అప్పుడు వాటినే చేశారు. ప్రాణాపాయం నుంచి కత్తి ఎయిర్పోర్ట్లో కత్తి దాడిలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడితే అది కోడి కత్తి డ్రామా అని, అది మళ్ళా ఎలక్షన్ స్టంట్ కోసం చేసామని చెప్పి తిప్పికొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, ఎన్ని దాడులు జరిగినా ప్రజల ఆశీస్సులున్నా ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు, తప్పకుండా ప్రమాదాల నుంచి బయటపడతారు. కానీ ఈ కుట్ర పోతు దాడులు వెనుక ఎవరున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నారా, ఎవరున్నారు అనేది నిగ్గుదాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి సందర్భంగా పోతుంది. కూడా ఆఫీసు పనిచేస్తుంది. ఆఫీస్ అయితే 24 గంటలు పనిచేస్తుంది. 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా అనకాపల్లిలోనే ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటారు. పిఏ కంటిన్యూ ఉంటారు. ఎప్పుడైనా అత్యవసర పని ఏదైనా లెటర్స్ కావాలన్నా ఎవరు కూడా అక్కడ రావాలనుకోలేదు. ఎక్కడైనా పెడితే లెటర్ అక్కడ పంపించే తర్వాత సంతకం పెట్టి మెసేంజర్ చెప్పి పంపించి మీ చేతుల్లో పెట్టేటువంటి కార్యక్రమం దగ్గర నుంచి మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా మేము చేయగలిగేది మేము చేస్తాము. మా చేయగలిగిన ప్రజలు సుబ్బారెడ్డి గారు కూడా ఎక్కడే ఉంటారు. పార్లమెంట్ నిధులు ఉంటాయి, రాజ్యసభ నిధులు ఉంటాయి, శాసనసభ నిధులు ఉంటాయి, జిల్లా పరిషత్ నిధులు ఉంటాయి, మండల పరిషత్ నిధులు ఉంటాయి. వీటన్నిటితో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఒకటే. ఏ ప్రాంతంలో అయితే మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో ప్రజలకు కూడా నిశ్చితులు అందుబాటులో ఉండాలి. చక్కగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మీరు చేయగలిగినంత చేయాలి. మీరు చేయగలిగినంత దృష్టిలో పెట్టండి. ఆ ప్రాంతానికి అభివృద్ధి నిధుల్ని మీరు మంజూరు చేస్తారని చెప్పి ఇప్పుడైతే మమ్మల్ని ఆశీర్వదించి మీరు అందరూ పంపించారు. మరి మీడియా మిత్రులందరూ కూడా మీ ద్వారా ఒక మెసేజ్ కూడా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. స్థానికుడికి స్థానికేతరికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. నిత్యం ఎక్కడే ఉంటాం మేము. సాయంత్రం వస్తాడు, ఎయిర్పోర్ట్ వెళ్తాడు, బెంగాల్లో వస్తాడు. ఇప్పటికీ అనకాపల్లి మొట్టమొదటిసారిగా వచ్చాడంట. మేము 1967లోనే అనకాపల్లి బెంగాల్ కాన్వెంట్ లో నేను ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. సరిగా మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరూ కూడా ఎవరి కాదు మా తెలుగుకి, మా కుమార్ తెలుగుకి, నా తెలుగుకి పనిచేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ్యులు కూడా మంచి మెజారిటీతో గెలుస్తారు. దానికి శ్రీరామ్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక సంక్షేమ పథకాలు, గ్రామాలు అందించినటువంటి